నేషనల్ టీవీ న్యూస్. ఈ రోజు మనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల్ శ్రీరామగిరి అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఎక్స్ సర్పంచ్ గారు అలాగే మాజీ ఎంపీటీసీ గారు మనతోనే ఉన్నారు. వారి పేరు వచ్చేసి కళాధర్ రాజు సుభాషిణి గారు. యాజ్ ఎ సర్పంచ్ గా వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారో, అదే ఎంపీటీసీగా మేడం వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా యాజ్ ఎ సర్పంచ్ గా మీరు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు మీ హయాంలో? నేను గ్రామ సర్పంచ్గా 2001 నుంచి 2005 వరకు సర్పంచ్గా ఉన్నాను. నేను సర్పంచ్ అయ్యే కంటే ముందు గ్రామంలో పరిస్థితులు నీటి కొరత బాగా ఉండేది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు నీళ్ళ కోసం. అన్నట్టు ఎక్కడో ఊరు బయటికి పోయి మోటార్ బావుల నుంచి నీళ్లు తీసుకోవటం, బావుల దగ్గర పోయి నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంది. నేను ఒక మాట అన్నాను వాళ్ళందరికీ, నేను కనుక ఒకవేళ మీరు సర్పంచ్గా నన్ను కనుక గెలిపించుకుంటే మీకు నీటి ఎద్దడి లేకుండా చేస్తానని ఒక హామీ ఇచ్చినాను. నా మాట మొత్తం పబ్లిక్ అంతా నమ్మి మండలంలో హైయెస్ట్ మెజారిటీతో నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళన్న మాట ప్రకారంగా నేను అభివృద్ధి పదంలో అడుగుపెడుతూ స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో నేను మ్యాక్సిమం డెవలప్ చేయడం జరిగింది విలేజ్లో. నీటి కొరత కోసం అప్పుడు నేను గెలిచిన 1 month ఎండాకాలంలో నీళ్ళు ఇబ్బంది ఉంటే నేను దూరం నుంచి, అప్పటివరకు ఇంకా నిధులేం రాలేదు, కానీ నా సొంత ఖర్చులతో దూరం ఉన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న బావులలో మోటార్లు పెట్టించి అక్కడి నుంచి పైపులు తీసుకొచ్చి విలేజ్లో ఒక 4-5 బేస్మెంట్లు కట్టించి వాటి నీళ్లు వదిలిపెట్టడం జరిగింది. ఆ నీళ్ళతోటి జనం మొత్తం అక్కడికి వచ్చి నీళ్లు తీసుకుపోయేవాళ్ళు. ఆ తర్వాత ఇక ప్రభుత్వాన్ని వాళ్ళ సహకారం తీసుకొని స్థానికుల సహకారంతో ఒక వాటర్ ట్యాంకి, ఒక 2 వాటర్ ట్యాంకులు ఆడ నుంచి మొత్తం ఇంటింటికి నల్ల. ఆ రోజులలో ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇంటింటికి నల్లా పెడతా అనేది ఒక మాట కేసీఆర్ అన్నారో, కేసీఆర్ కంటే ముందు నేను టీడీపీ సర్పంచ్గా ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్గా గెలిచాను. ఆ తర్వాత ప్రభుత్వం టీడీపీలో ఉంది కాబట్టి టీడీపీతో ఎమ్మెల్యే గారితో సహకారం తీసుకుంటూ ఆ రోజుల్లో 2001 నుంచి 2005 వరకు ఇంటింటికి నల్లా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే పథకం ఉందో దాన్ని నేను 2001 నుంచి 2005 మధ్యలో మొత్తం విలేజ్ అంతా ఇంటింటికి నల్ల, ప్రతి ఇంటికి ప్రతి బజారు నల్ల వదిలిపెట్టి, ఆ తర్వాత దగ్గర స్ట్రీట్లో కూడా ఇబ్బంది ఉన్న కాడ అన్ని కాలనీలతో మొత్తం నీటి ఎద్దడి లేకుండా చేయగలిగినాను. ఆ తర్వాత రోడ్స్ కూడా బాగా లేకుండేమో నేను రోడ్స్ కూడా బాగా మ్యాక్సిమం కాలనీలు, ఎస్సీ కాలనీస్ రోడ్లు బాగా ఇబ్బంది ఉండే ఎస్సీ కాలనీస్ విలేజ్ అంతా కూడా రోడ్లు చేసి నా 5 సంవత్సరాల పీరియడ్లో దాదాపు ఒక 70% రోడ్లు కంప్లీట్ అయ్యి టోటల్ వాటర్ ఫెసిలిటీ చేయగలిగినాను. ఇక మిగతా కొన్ని పెన్షన్స్, పేదవాళ్ళకి పెన్షన్ వాళ్ళ ప్రభుత్వం గ్రామస్తులు అందరూ విలేజర్స్ కూడా నాకు అట్లా సహకారం అందించారు. ఆ తర్వాత నా పీరియడ్లో ఇక ఆధ్యాత్మికంగా పోతే ఊళ్ళో బొడ్రాయి లేదు, ఒక శివాలయం కూలిపోయింది, ముత్యాలమ్మ గుడి కూలిపోయింది. వీటన్నిటిని గ్రామస్తులు వీటి నిర్మాణానికి నేను పూనుకోగానే టోటల్ గ్రామస్తులందరూ కూడా నా వెన్నంటుండి నాకు సహకారం చేసి అందించారు. నా పీరియడ్లో శివాలయం పూర్తయింది, గ్రామ నాభిశిల వేయడం జరిగింది, ఆ తర్వాత ముత్యాలమ్మ గుడి కట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఈ ప్రతి విషయంలో గ్రామస్తులందరూ నాకు వెన్నంటి సహకారం చేశారు. వాళ్ళందరికీ కూడా నా పీరియడ్ అయిపోయిన తర్వాత ధన్యవాదాలు తెలిపి నా పీరియడ్ తోటి ముగించుకోవడం జరిగింది. అన్ని విధాల డెవలప్ చేయాలి. ఓకే మ్యామ్, మీరు చెప్పండి మీ హయాంలో మీరు ఎలా డెవలప్మెంట్ చేశారు? ఇక మాకు నిధులు చాలా తక్కువ వచ్చాయండి. ఈ ఊరి కింద రావిరాల గ్రామం కూడా మా ఊరి కిందకి వస్తుంది, ఎంపీటీ 2 ఊర్లకు. అక్కడ వాటరు లేకుంటే ఇబ్బంది లేకుండా చేసాము, కొన్ని రోడ్లు వేసాము. ఈ ఊర్లో కూడా కొన్ని రోడ్లు వేసాము. నిధులు తక్కువ ఉండడం ఇంతే చేసాము మేము. నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలు వాళ్ళకి పూర్తి న్యాయం చేయగలిగిననే నమ్మకం నాకు ఉంది. కార్యక్రమాల భాగంలో సరేపటి ఉప ముఖ్యమంత్రి గారు శ్రీహరి గారు ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్లో నా యొక్క స్పీచెస్ విని నా యొక్క ఆలోచన విధానాన్ని ఆయన బాగా నచ్చి ఇమీడియట్గా మా గ్రామస్తులందరితో ఉన్నారు, మీరు ఒక మంచి తపన ఉన్న సర్పంచ్ని ఎన్నుకున్నారు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అని ఆయన అన్నాడు. ఆయన మాటలతో పాటు అప్పటి వరకు మా దగ్గర 7th క్లాస్ సెంటర్ లేకుండే, ఎవరు దూరం పోయి మునుగలు అట్లా పోయి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. అప్పుడు అప్పుడు శ్రీహరి గారిని, తర్వాత బసవారెడ్డి గారు కూడా అదే వేదిక ఉండే మాకు ఇమీడియట్గా సర్పంచ్ ఇది ఇమీడియట్గా మాకు సెంటర్ కావాలంటే అప్పటికప్పుడు ఆన్ ది స్టేజ్ శాంక్షన్ చేశారు. అప్పటి వరకు మా గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా శిథిలావస్థలో ఉండే. శ్రీహరి గారితో ఒకటే అన్నాను, సార్ మీరు కొత్తగా ఈ సెక్రటరీ వ్యవస్థను ప్రవేశపెట్టినారు, కానీ మేము పోయి ఆఫీసులో కూర్చోవాలంటే ఎప్పుడు కూలుతుందో నా భయం. మాకు ఒక మంచి గ్రామ పంచాయతీ
భవనం కావాలని ఆయన కూడా ఆన్ ది స్టేజ్ మాకు శాంక్షన్ చేయగలిగినాడు. గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా పూర్తి హంగులతోటి నిర్మించుకున్నాం. మా పరిసర ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి మా గ్రామ పంచాయతీని చూసి అరే చాలా చక్కగా, అధికారులు కూడా ఎప్పుడైనా మీటింగ్ వచ్చి చూసిన వాళ్ళని చాలా చక్కగా ఉంది గ్రామ పంచాయతీని అభినందించినారు. నేను మా ప్రజలకు ఎప్పుడు కూడా ఓటింగ్ అది డబ్బులతోటి కాదు, మీరు ఒక కరెక్ట్ మంచి వ్యక్తిని కనుక ఎన్నుకున్నట్టయితే ఖచ్చితంగా విలేజ్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎప్పుడు అదే చెప్పినాను. ఆ విధంగానే మా గ్రామ ప్రజలందరూ కూడా మాకు, నేను సర్పంచ్గా ఉన్నా, మా మేడం ఎంపీటీసీగా ఉన్నా, మా అందరికీ గ్రామ ప్రజలందరూ వెన్నుదండ్రులు సహకారం చేసినారు. వాళ్ళ సహకారం వల్లనే ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అందుకు మా గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా గ్రామం ముందు ఇప్పుడు ఎంపీటీసీ పీరియడ్లో రావిరాల అనే గ్రామం ఉంది. మాకు ఇంకా 2 తండలు, వెంకటాపురం అనేది ఒక హామ్లెట్ విలేజ్, మా శ్రీరామ గ్రామం కింద ఉంది సర్పంచ్గా. అందరికీ నేను న్యాయం చేసిందని అనుకుంటున్నాను. 100% చేశాను. ఆ నమ్మకం వాళ్లకు ఉంది. వాళ్ళకు అట్లా గెలిపించినందుకు వాళ్ళకు మరొకసారి మీ ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఒక సర్పంచ్ని కానీ ఒక ఎంపీటీసీని ఎన్నుకోవాలంటే వ్యక్తిగతంగా చూడాలి తప్ప పార్టీలను చూడొద్దు. పార్టీలను చూసి వేస్తే అది పార్టీలో ఇంకో రకంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరైతే మంచి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని ఎన్నుకున్నట్టయితేనే మీరు గ్రామ సర్పంచ్ను ఎక్కడైనా పొరపాటు జరిగినా మీరు ఖచ్చితంగా అడిగే ధైర్యం ఉంటుంది. అడగవచ్చు కూడా, అడగాలి కూడా. కాబట్టి ఈ వ్యవస్థ, సర్పంచ్ వ్యవస్థను సరిగ్గా వినియోగించుకోవాల్సింది ఓటర్లు మాత్రమే. కాబట్టి ఓటర్లందరికీ నేను మరొకసారి కూడా చేస్తున్నాను, వ్యక్తిగతంగా మాత్రమే చూడండి, వ్యక్తిని చూసి ఎన్నుకోండి. వ్యక్తిని చూసి ఎన్నుకున్నప్పుడే మనం గ్రామాల అభివృద్ధి అవుతాయి. సో ఓకే, చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి అస్కర్ మనం మనీ కనిపిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని అంటే టేక్ కేర్, బై బాయ్.